అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి కల్తీ వ్యవహారంలో సంబంధం లేదని సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లడ్డు అంశం పదే పదే చర్చించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని. తప్పు చేసినటువంటి వారిని వెంకటేశ్వర స్వామి అలాగే సిబిఐ చూసుకుంటారని కూడా బాలినేని చెప్పారు. జనసేనలో చర్చనీయాంశమైంది బాలినేని వ్యాఖ్యలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బాలినేని ఏది మాట్లాడినా కానీ ఆచితూచి మాట్లాడతారనేటువంటి మాట. ఇప్పుడు బాలినేని జనసేనలో ఉన్నారు, కానీ ఆయన చేసినటువంటి కామెంట్స్ మీదే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే లడ్డూ అంశానికి సంబంధించి ఇక వదిలేయండి, ఇంకెందుకు, దేవుడు చూసుకుంటాడు లేకపోతే సిబిఐ చూసుకుంటుంది అనేటువంటి కోణం. ఏ కోణంలో అన్నారు, లేకపోతే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారా అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు బాలినేని వ్యాఖ్యలు? మురళి, కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి, అదేవిధంగా ఇతర అంటే రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి కొంత వివాదాస్పదంగా మారిందనేది అయితే స్పష్టంగా చెప్పు. ముఖ్యంగా భక్తుల మనోభావాల విషయంలో వీళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు, వీళ్ళకి నచ్చిన ప్రచారం చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అంటే కల్తీ జరిగింది, అంటే అది జంతు కొవ్వు జరిగిందా, పామాయిల్ కలిపారా, రసాయనాలు కలిపారా, ఇవన్నీ కూడా తర్వాత విషయం. కల్తీ అయితే జరిగినప్పుడు దీన్ని రాజకీయంగా అంటే ఇది సున్నితమైనటువంటి అంశం. అంటే కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి విషయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందువులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి అంటే పదే పదే మాట్లాడటం, అంటే రాజకీయంగా పై చేయి సాధించాలనుకోవటం అంటే ఇతర అంశాల్లో కరెక్టే, కానీ ఈ అంశానికి సంబంధించి అయితే పదే పదే అంటే ఎవరిని దోషిగా చూపించాలనుకున్నా సరే అక్కడ బాధపడేది హిందువుల మనోభావాలు. కాబట్టి దీని గురించి పదే పదే మాట్లాడటం బాల్యం అన్నట్టు కూడా కొంత కరెక్ట్ కాదు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన ఏ విధంగా వ్యాఖ్యలు చేశారనే అంశాన్ని పక్కన పెడితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కల్తీ జరిగిందని అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి అంటే దీనికి సంబంధించి అంటే కల్తీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారని కూడా బాలినేని కొంత మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి కొంత వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే కామెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత బాలినేని అంటే ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కొంత దూకుడుగా ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న తర్వాత కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొంత బాలినేని మాట్లాడి ఉండొచ్చు అనే ఒపీనియన్స్ కూడా కొంత వినపడుతూ ఉన్నాయి. అదే విధంగా లడ్డూ అంశంపై పదే పదే చర్చించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా కరెక్ట్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి మనం తిన్న లడ్డు కరెక్టా కాదా, లేదంటే జంతుకోవతో తిన్నావా, లేదంటే మరొక రకంగా తిన్నావా అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది ఆందోళన కలిగిస్తే ముఖ్యంగా హిందువులు నాన్ వెజ్ తినని వాళ్ళకి కానీ లేదంటే ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా అది జంతుకోవు అని అంటే చాలా వరకు ఇప్పుడు గొడ్డు మాంసం లేదంటే ఇతర అంశాలకు సంబంధించి వాడతారు కాబట్టి అది ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో అంటే దేవుడు నిజంగా ఉంటే ఈ విషయంలో మాత్రం కఠినంగానే ముందుకు వెళ్తాడు అనేది కూడా బాలినేని ఒక రకంగా మాట్లాడారు. అదేవిధంగా సిబిఐ ఈ వ్యవహారాన్ని ఏదైతే పర్యవేక్షిస్తుందో కేంద్ర దర్యాప్తు సంస్థ, వాళ్ళు కూడా సీరియస్ గానే తీసుకుంటారంటూ కూడా కొంత ఆయన మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వైసీపీలోకి వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి కంటే కొంత లాజికల్ గానే అంటే జనాలకు అర్థమయ్యే విధంగానే ఆయన మాట్లాడారు. పదే పదే దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దు, దీన్ని రాజకీయాలకు వాడుకోవడం వల్ల మన దేవుడిని మనం కించపరిచినట్టు ఉంటుంది అనేది ఆయన అభిప్రాయంగా కనపడుతుంది. అంటే ఎలా ఉండే అంటే రాజకీయాల్లో కొన్ని వ్యాఖ్యలు అనేవి కూటమిలో చిచ్చు రేపటం కావచ్చు, లేకపోతే పార్టీలలో ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తుంది అనేటువంటి కోణంలో కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. జనసేనలో ఉన్నటువంటి బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీలో అటు భారతీయ జనతా పార్టీలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉందిగా. పార్టీ మారారు కానీ మనసు మాత్రం ఇంకా వైఎస్ఆర్సీపీలోనే ఉంది కాబట్టి ఇలాంటి ప్రోత్సహించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి కదా. ఇంకా దీనే కోణంలో చూడాలంటారు మనం. అంటే వైవి సుబ్బారెడ్డి మీద ప్రేమ కనపడింది అనుకుంటున్నాను నేనైతే. అంటే వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు కూడా కొంత సన్నిహితంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే బాలినేని చేసినటువంటి కామెంట్స్ లో ఆయన మీద ఉన్న అదే అంటే రాజకీయ గురువుగానో లేదంటే మరో రకంగానో ఏదో రకంగా అంటే వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు, వయసులో కూడా వైవి సుబ్బారెడ్డి పెద్ద. సో కొంత బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో చక్రం తిప్పడానికి కూడా వైవి నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది అనే కామెంట్ కూడా వినపడింది అప్పట్లో. కాబట్టి ఇక్కడ వైవి సుబ్బారెడ్డిని బద్నాం చేస్తున్నారు పదే పదే అనే ఆవేదన అయితే ఆయనలో కనపడింది. వైసీపీ కంటే కూడా అంటే ఆయన ఎక్కడ కూడా జగన్ కో లేదంటే ఇతరులకు మద్దతిస్తూ మాట్లాడలేదు, కేవలం వైవి సుబ్బారెడ్డి మీదనే ఆయన ప్రేమ అనేది కనపడింది. కాబట్టి అంటే అటు టీడీపీ కానీ లేదా జనసేన కానీ అటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే వీళ్ళందరూ కూడా
పదే పదే ఈ అంశంలో కొంత ఆ వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ఇబ్బంది పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్లు చేయడం, ఆయన పిఎస్ చిన్న అప్పన్నను అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్లు రావడం, ఇవన్నీ కూడా కొంత ఆయనకు ఇబ్బంది కలిగించాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదే విధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు పదే పదే ఆయన వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా కొంత ఆవేదనగానే కనపడినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు అయితే కూటమిలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. బాలినేని ఏ సందర్భంలో ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా దీనికి సంబంధించి విశ్లేషణ అయితే జరుగుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు ఒకసారి చూస్తే తిరుమల లడ్డూలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. కల్తీ వ్యవహారంలో సంబంధం లేదని కూడా సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారని కూడా బాలినేని పదే పదే చెప్తున్నారు. లడ్డూ అంశం పదే పదే చర్చించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని. తప్పు చేసిన వారిని వెంకటేశ్వర స్వామి అలాగే సిబిఐ కూడా చూసుకుంటుందని అన్నారు బాలినేని. జనసేనలో ఈ అంశం అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అధినేత మరి మాట్లాడతారా, బాలినేని ఎందుకు ఈ కామెంట్స్ చేశారనేటువంటి వివరణ తీసుకుంటారనేది కూడా జోరుగా చర్చ జరుగుతోంది.